అంటే తనకి ఇప్పుడు పెళ్లి చూపులు ఇష్టం లేదు అని తను అనలేదు, ఒకసారి మాట్లాడి ఆలోచిస్తా అంది. అలా చెప్పాలంటే మాట్లాడాలి కదా. మరి ఈ ఫోటోలో ఉన్నది దీని దగ్గర ఫోటో ఉందా? మీరే పెద్ద మనిషి చేసుకుని నన్ను క్షమించి శ్వేతను బాగా చూసుకోవాలి బ్రో. ఏంటి నువ్వు తప్పు చేసావా? దాన్ని నేను క్షమించి శ్వేతాన్ని బాగా చూసుకోవాలా? ఎవడ్రా మసిగొడ్డా? కూర్చోరా నీ అబ్బా. అంటే నువ్వు పెళ్లి కొడుకువా? ప్రేమించేయండి, చెప్తున్నా కదా ప్రేమించండి. దరిద్రుడా. ఏరా వెళ్ళేటప్పుడు రాకెట్స్లా దూసుకెళ్లారు, ఇప్పుడేంటి గాలి తీసిన బెలూన్స్లా తయారయ్యారు? కొంపతీసి మేడం పెళ్ళికి ఓకే అనేసిందా? నో అనే అనింది, కాకపోతే లాగిపెట్టి కొట్టింది, తర్వాత చేయని వెళ్ళిపోయింది. నువ్వు అనింది నిన్న పెళ్లి కొడుకునా? నో అనింది పెళ్లి కొడుకుని, లాగిపెట్టి కొట్టింది వీడిని. తర్వాత అందరినీ చీకొట్టేసి కోపంగా వెళ్ళిపోయింది. వీడికి ఇలాగే అవ్వాలి. అయినా నేను నీకు ముందే చెప్పా కదా, వీడి వల్లే నీ లైఫ్ ఇలా అయిపోయిందని. అయినా వీడిని కొట్టడం కాదు, చంపేస్తే సగం దరిద్రం వదిలిపోద్ది. అంత లేదు రే బావా, శ్వేత నేను ఖచ్చితంగా ప్రేమిస్తుందిరా. అందుకే నా చీ కొట్టింది. బావా నువ్వు బాగా ఆలోచించరా, శ్వేత కొట్టింది నన్నే కానీ నిన్ను కాదు కదా. కదా, ఇప్పుడు నో చెప్పింది పెళ్లి కొడుకునే కానీ నిన్ను కాదు కదా. అవును కదా. మరి అక్కడ నువ్వు అంత గోల్ చేసినా ఎంత మాట కూడా అనలేదంటే అసలు ఎంత నీ మీద ఎంత ప్రేమ ఉండి ఉంటదిరా. అవునరా. పోనా బాగా ఆలోచిస్తే ఈ యదవ చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. అంటే యదవన్నా ఫీల్ అవ్వకు బావా. ఓకే ఐ కెన్ అండర్స్టాండ్. యూ క్యారీ యూ క్యారీ. ఏంటి అనిపించేది? అయినా వీడి మాట నమ్మి మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళావనుకో, నిన్ను అక్కడికక్కడే చంపేస్తుంది. అలా ఏం కాదు. అయినా ఇదంతా నేను చేసింది ఎవరి కోసం? మేడం కోసం, మేడంతో రేపటి కోసం. మామూలుగా సిగ్గేస్తుందిరా. నీకు లవ్ కాల్ వచ్చిందా? ఇదేంటి నమస్కారం మేడం. మేడం మీ గురించి చెప్తున్నాను. అవును మేడం, మీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి? మీ సెల్ ఏంట్రా ఇలా తగులుకుంది? పువ్వనా, ఇప్పుడు నీకు అది అవసరమా? అవసరమా? భువనా, మీ నాన్న నెంబర్ ఇవ్వు. ఓకే మేడం. నువ్వు ఆగవే. అయినా మా డాడీ నెంబర్ మీకెందుకు మేడం? కావాలని నా నెంబర్ తీసుకోండి. తీసుకోండి, ఇలా నెంబర్తో మీకెందుకు? ఎందుకా? తమరు ఇక్కడ చదువు మానేసి చేసే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి చెప్పడానికి. ఇదిగో ఈ ఎక్స్ట్రా గార్డ్ గురించి చెప్దామని. అమ్మో నా గురించా? నేనేం చేశాను మేడం? నా గురించి ఏం చెప్తారు? మేమేం చేసాం మేడం? అక్కడ చేసిన ఓవర్ యాక్షన్ చాలు, ఇక్కడ ఇంకా చేశారనుకో చీరేస్తాను మిమ్మల్ని. అయినా ఒక అమ్మాయి గురించి అలా ఎలా చెప్పాలనిపించింది? ఊరుకుంటే మరీ రెచ్చిపోతున్నారు. ఈరోజు పెళ్లి చూపులు చెడగొట్టారు. ఇలానే ఉంటే రేపు ఇంకేం చేస్తారో తెలీదు. మీ నాన్నకి చెప్తే గాని నువ్వు దారిలోకి రావు. భువనా, మీ నాన్నకు కాల్ చేయి. భువనా నువ్వు ఆగు. మేడం ఇదంతా నా స్వార్థం కోసం చేశాను అనుకుంటున్నారు కదా. మీరు చెప్పండి, మీకు పెళ్లి చూపులంటే ఇష్టం లేదు, అందుకే కదా బాధపడ్డారు. మీ బాధ చోట్లకి భువన బాధపడింది. దాని బాధ చోట్లకి నేను బాధపడ్డాను. నా బాధ చోట్లకి ఎద బాధపడ్డాను. అందుకే మీ అందరూ మీ బాధ చూడలేక పెళ్ళికొడిని బాధ పెట్టాం. అందుకే పెళ్లి చూపులు చెడగొట్టాం. అసలు మీరు ఎవరు మేడం? ఎవరు? మనకి ట్యూషన్ చెప్పడానికి వచ్చిన దేవత. అలాంటి మీకోసం మేమందరం కలిసి ఈ మాత్రం చేయడం తప్పే ఉంది మేడం. అయినా చూసావా బాబా, అమ్మాయిని పట్టుకుని మేడం ఏంటని మాట్లాడుతుందా? అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు ఉంటే నువ్వు అమ్మాయి ఇక్కడ ఏంట్రా? అక్కడ చెప్పు. బాధపడకు బావా, బాధపడకు. మేడం కోసం ఎంత చేసి నిన్ను నీ గొప్ప మనసుని అర్థం చేసుకుని క్షమిస్తారులేరా. ఏమంటారు మేడం? రేయ్, ఎవరైనా ఫస్ట్ ప్రైజ్ ఇస్తా అన్నారా? మేడం ఎలా తెలిసిపోయింది? మరెందుకురా అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? అన్నయ్య చీ, ఇద్దరూ కలిసి ఇంత దారుణం చేస్తారా? ఈ విషయం నాన్నకి తెలిస్తే ఇద్దరిని చంపేసి మీ శవాన్ని సముద్రంలో పాడేస్తాడు. రే మీ సెల్లేంట్రా సీరియల్ కిల్లర్ లాగా ఎంత వైల్డ్ ఫైర్ గా ఆలోచిస్తుంది? అదే కదా మేడం, ప్లీజ్ మేడం, వీళ్ళిద్దరూ చేసిందే తప్పే. ఈ ఒక్కసారికి క్షమించండి. ఛీ, ఇంకోసారి వీళ్ళు మీ కాంపౌండ్ లో కూడా అడుగు పెట్టకుండా నేను చూసుకుంటా. జోకు. మీ చెల్లిని చూసి వదిలేస్తున్నా, మీ చెల్లిని చూసి నేర్చుకోరా. ఇంకోసారి నువ్వు గాని నీతో పాటు వాడు కానీ ఇద్దరు కలిసి కనిపించారనుకో నేనే చంపేస్తా. మీ ఇష్టం వచ్చినట్టు చావండి. అమ్మయ్యా వెళ్ళిపోయింది. బావా నేను ఇంటికి వెళ్ళిపోతారా? మళ్ళీ వచ్చింది అనుకో వాయించేస్తుంది. అటు ఇటు
నమస్తే. ఛీ, చెప్పమ్మా. ఏం చెప్పావా పెళ్లి కొడుక్కి? ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు వాడు? ఫస్ట్ లో నువ్వు చాలా నచ్చావన్నాడు, నిన్నే పెళ్లి చేసుకుంటా అన్నాడు. కానీ ఇప్పుడేమో నీ లైఫ్ లో నిన్ను ప్రేమించేవాడు ఉన్నంత వరకు నిన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు. ఇంతకీ ఎవడే వాడు? ఎవరు లేరమ్మా. అయినా చదువుకుంటానంటూ ఏంటి ఈ వెధవేషాలు? బుద్ధిగా ఉండు. ఇంకోసారి ఇలా చెప్పావంటే నీ పెళ్లి అంతే ఇంకా. ఎవరో చెప్పింది వింటావు, నేను చెప్పింది వినవు. సగం సగం తెలుసుకొని ఎందుకమ్మా నన్ను చంపుతావు? సర్లే, ఇంతకీ ఆ అబ్బాయి డీటెయిల్స్ అన్నా ఉన్నాయా? మేమే తెలుసుకోవాలా? అమ్మా, ఇంకో మాట మాట్లాడావనుకో నేనే చంపేస్తా. బాయ్. అది కాదు. ఇక్కడ వీళ్ళ గోల, అక్కడేమో ఫోన్లేమో అమ్మ గోల. బాగైంది, వద్దనుకుంటేనే ఫ్లాట్లోకి వచ్చాను. వీళ్ళు టార్చర్ భరించే కన్నా సైలెంట్గా ఖాళీ చేసుకొని హ్యాపీగా ఉండడం బెస్ట్. ఏంటే జూలో పెట్టిన చింపాంజీలో ఫేస్ అలా పెట్టావు? ఏం లేదురా, నీరసంగా ఉంది. ఏ శ్వేత నేను మా ఇద్దరిని అనలేదనా? తనంత క్లారిటీగా చెప్పింది కదా, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదే, ఎంతగా తన వెంట పడినా పట్టించుకోవడం లేదు. తన కోసం నేను ఏం చేసినా కనీసం నా వైపు చూడట్లేదు. ఎదురైతే చాలు కోపపడుతుంది, చిరాకు పడుతుంది. లేదా నేను చూసావు కదా, అలా తిట్టేసి వెళ్ళిపోతుంది. ఇలా అయితే నేను తనకు ప్రపోజ్ చేసేది ఎప్పుడు, తను నన్ను తిరిగి ప్రేమించేది ఎప్పుడు? ఏం అర్థం కావట్లేదే. చాలా బాగా చెప్పావురా. ఇదేదో నిన్న మేడం ముందే చెప్పకపోయావా? రెండిచ్చి సన్మానం చేసేది. వీలైతే హెల్ప్ చెయ్యే, ఎక్స్ట్రాలు చేయకు. అవునా? అందుకేనా నిన్న మేడం దగ్గర కాపాడింది? అది మర్చిపోకురా రే. సర్లే, ఏదో కోపంలో అంట అన్నీ మనసులో పెట్టుకుంటావా? అన్నయ్యనే కదా. అయినా నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. అది కాదురా అన్నయ్య, అసలుకే మేడంకి నీ మీద మంచి ఇంప్రెషన్ ఉంది. నువ్వు ఇలాగే చేస్తున్నావనుకో, నీ మీద కోపం అసహ్యంగా మారి నేను వదిలేసి వెళ్ళిపోవటం, ఆ తర్వాత నువ్వు మళ్ళీ బాధపడ్డం అవసరమా చెప్పు? అలా కాదే పవనా, నా లైఫ్లో నాకు నచ్చిన చాలా విషయాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. కానీ ఏ రోజు వాటి కోసం భయపడలేదు. శ్వేతను చూడంగానే నాకు నిజంగానే చాలా బాగా నచ్చింది. అలానే సంగీత వెళ్ళిపోయిందని కూడా నాకు బాధ అనిపించింది, నేను కాదన్ను. కానీ అదే సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు శ్వేత విషయంలో జరుగుద్దేమని భయమేస్తుంది. నాకు ఇప్పుడు ఈ క్షణం ఏమనిపిస్తుందో చెప్పనా? నాకెందుకో అమ్మే మనల్ని చూసుకోవడానికి శ్వేతను పంపించిందేమో అనిపిస్తుంది. అందుకే శ్వేత ఎన్నిసార్లు నన్ను చీకొట్టినా తనంటే ఇష్టమనే చెప్తాను. అయినా నువ్వేం మాట్లాడవేంటి? భువనా 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 భువన ఏమైందే? భువనా 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 లిగే, భయం వేస్తుంది దిగే. భువనా రే ప్రవీణ్, అర్జెంట్గా డాక్టర్ని తీసుకొని రారా. తీసుకొని రారా, భువన ఇక్కడ పడిపోయింది. శ్వేత మేడం, అక్కడ భువన కళ్ళు తీరి పడిపోయింది మేడం. ఏంటి మళ్ళీ కొత్త డ్రామాలా? నేను రాను.
డాక్టర్ని పిలిచావా? ప్రవీణ్ గారు చెప్పాను, తీసుకొస్తున్నాడు. ఓకే. కొంచెం చూడండి డాక్టర్, కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? లేదు డాక్టర్, ఇప్పుడే ఫస్ట్ టైం. అర్జెంట్గా టాబ్లెట్స్ తీసుకురండి. ప్రవీణ్ కీసీరా. మేడం కొంచెం చూసుకోండి మేడం. అర్జెంట్కి మెడిసిన్స్ ఎవరా? కొంచెం స్పీడ్గా ఎవరా ప్లీజ్. ఎంత అయింది? 120 కవర్లో పెట్టేస్తా. పర్లేదు పర్లేదు. బాబు చిల్లర తీసుకో బాబు. ఓకేనా డాక్టర్? భయపడకండి, మరీ అంత సీరియస్ ఏం కాదు. అమ్మాయి చాలా వీక్గా ఉంది, బీపీ చాలా లోగా ఉంది. టాబ్లెట్స్ ఏవి? ఈ టాబ్లెట్స్ వేసి 3 hours రెస్ట్ ఇవ్వండి. ఓకే, అన్నీ అవే సర్దుకుంటాయి. హెల్దీ ఫుడ్ ఇవ్వండి. ఇంకేమైనా అవసరం ఉంటే కన్సల్ట్ మీ. ఓకే సరే. ప్రవీణ్ డ్రాప్ చేశారా? మీ నాన్నకి చెప్పారా ఈ విషయం? ఏంటి డాడీకా? డాడీకి చెప్తే ఇంకేమైనా ఉందా? అయినా మా డాడీకి నచ్చింది మా మార్క్స్ మాత్రమే మేడం, ఏం కాదు. ఇదిగోండి, ఇది ఉంది చూసారా? ఇదంటే మా డాడీకి ఇంకా ఇష్టం. దీని విషయంలో ఏమైనా అయితే మాత్రం అస్సలు తట్టుకోలేరు. అయినా ఈ మాత్రం దానికి మా డాడీ ఎందుకు మేడం? దీని అన్నను పక్క నేను ఉన్నాగా చూసుకోవడానికి, నాన్నలాగా. ఏ ఆగాగు, ఎక్కడికి? డాక్టర్ ఇప్పుడే చూసి వెళ్ళారు, నీరసంగా ఉన్నాం, ట్యాబ్లెట్స్ ఇచ్చేళ్ళారు. నువ్వు లేచాక మమ్మల్ని టార్చర్ పెడితే మాకు తాడానికి టానిక్ కూడా ఇచ్చారు. ఏం మేడం, అంతే కదా? అంటే నువ్వు ఇలాగా సరదాగా ఉంటావు అన్నమాట. ఓన్లీ నాతోనే కోతి వేషాలు వేస్తావు, అవునా? సారీ మేడం. దేనికి? అంటే ఇంత కోపంలో లాక్కొచ్చేసా కదా, దానికి. అవునా, నువ్వు చేసిన దానికి సారీ చెప్తున్నావేమో అనుకున్నాను. సర్లే, ఒకసారి చెప్పావు కదా, సరిపోతుంది. నీకేమైనా హెల్ప్ కావాలంటే అడుగు, పర్వాలేదు. భువన లేచాక కాల్ చేయి. నెంబర్ తీసుకో.
వాడు నేననుకున్నంత వెదవేం కాదు, మంచోడే. ఏ అంత ఇంప్రెస్ అయ్యావా? అలా ఏం లేదు. లేదులే, గ్రానైట్లా గట్టిగుండే నువ్వు పన్నీర్లా మెత్తగైపోతుంటేను ఏం కాదు. శ్వేత ఎప్పటికీ స్ట్రాంగే. మరి సర్దుకున్నావు కదా, వాడి పరిస్థితి ఏంటి? ఎప్పుడు వెళ్తున్నావు? అయినా నేనెందుకు వెళ్తాను? ఇది నా ఫ్లాట్, నేను ఇక్కడే ఉంటాను. ఆహా, పైగా రెంట్ కూడా పే చేశాను. ఈసారి వాడు నా జోలికి వచ్చాడనుకో, నేనే చూసుకుంటాను. సరే, నీకోసమే చెప్పా, తర్వాత నీ ఇష్టం. అరే ప్రవీణ్, డాక్టర్ని దించావా? థ్యాంక్స్ రా. మేడం, మీరేంటి మళ్ళీ? ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టును? ఆ, అంటే చిన్న పని మీద. హా, ఓకే, నేను భువనాతో ఉంటా, నువ్వు బయటికి వెళ్ళు. సరే మేడం. మేడం, త్వరగా వచ్చేస్తాను. థ్యాంక్స్ మేడం. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఓకే మేడం. పాపం, మీ అన్నయ్య చాలా కష్టపడ్డాడు. మీ అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా. చిన్నప్పటి నుండి వాడికి అంత త్వరగా ఎవరు నచ్చరు. ఒక్కసారి నచ్చారంటే ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు. చూస్తుంటేనే తెలుస్తుంది, నీకు చిన్న కష్టం వచ్చినా కూడా చాలా బాధపడుతున్నాడు. అయినా ఎప్పుడు కొట్టుకునే మీ మధ్య ఇంత బాండింగ్ అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా నాన్నకు కూడా మేడం. మా నాన్నకి డ్యూటీ అన్నా మేమన్నా చాలా ఇష్టం. అమ్మ చనిపోయినప్పటి నుండి నాన్న డ్యూటీ అంటూ మాకు దూరంగా ఉండేవారు. అప్పటి నుండి నాకు అన్నీ మా అన్నయ్యే. అమ్మ, నాన్న, ఫ్రెండ్ అన్నీ. కొట్టుకున్నా తిట్టుకున్నా నేనంటే వాడికి చాలా ఇష్టం. వాడు చేసేవి తింగరి పనులే కావచ్చు, కానీ చాలా మంచోడు మేడం. చాలే, మరి ఎక్కువ పొగడకు, ముందే మీ అన్నయ్యకి దిష్టి తగులుతుంది. అలా ఏం కాదు మేడం. వాడు నా విషయంలోనే కాదు, మీ విషయంలో కూడా చాలా సిన్సియర్. వాడి లైఫ్లోకి అమ్మలాగా చూసుకునే అమ్మాయి రావాలని కోరుకుంటున్నాడు మేడం. అది మీరే అని వాడి నమ్మకం. వాడేం చేసినా మీ మీద ప్రేమతోనే, మీకు దగ్గర అవ్వాలని చేశాడు. ఒక్కసారి ఆలోచించండి మేడం.